ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, మనకి ముందుగా ఆయన తన యొక్క దూతలను పంపిస్తున్నాను అని ఆయన సెలవిస్తున్నాడండి. మరి దూతలు ఏమి చేస్తాయో తెలుసా? మన యొక్క పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకొని మన మార్గములన్నిటిలో కూడా మనల్ని కాపాడుటకు, ఏ విధమైనటువంటి అపాయము కూడా రాకుండా, మరి నీకు సమీపించనీయకుండా నడిపించడానికి ఆయన తన దూతలను మనకి ముందుగా పంపిస్తున్నాడండి. మరి ఈ మాట దేవుడు మోషేతో మాట్లాడుతూ మరి అతనితో సెలవిస్తున్నాడు. మరి మోషే సీనాయి కొండ శిఖరము మీద 40 దినములు దేవునితో ఏకాంతముగా, ఎవ్వరు కూడా లేకుండా ఏకాంతముగా ఆయన పాదముల చెంత గడిపాడండి. ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో, ఆయనతో సహవాసము చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వారి ముందు ఆయన తన యొక్క దూతలను పంపుతాడు. వారికి కాపుదలగా ఆయన తన యొక్క దూతలను పంపిస్తాడండి. మరి తన దూతలను మనకి తోడుగా ఉంచాలి అంటే మనము ప్రార్థనలో ఏకాంతముగా ఆయనతో సహవాసము చేసేవారంగా, ఆయనతో గడిపేవారంగా, ఆయన యొక్క మాట ప్రకారంగా, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనము జీవించేవారంగా ఉండాలి. మరి ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించుకొని తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా నాశనము చేస్తాను అని అన్నప్పుడు మోషే ఇశ్రాయేలీల తరపున విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దయచేసి క్షమించి ఉగ్రత పాలు చేయవద్దు దేవా అని చెప్పి ప్రజల తరపున దేవుని పాదముల యొద్ద మోషే గారు మొరుపెడుతున్నాడండి. మనము కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. ఈ లోకంలో ఎందరో నశించిపోతున్న వారు ఉన్నారు. మరి వారి జీవితాలను నాశనము చేసుకుంటున్న వారు ఉన్నారు. నిజ దేవుడు అంటే ఎవరో తెలియక, నిజమైన ఆరాధన, నిజమైన భక్తి ఏమిటో తెలియక వారి జీవితాలను వృధాగా పోగొట్టుకుంటున్నవారు, వ్యర్థముగా నాశనము చేసుకుంటున్నవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కదా. మరి ఆయన నిజరక్షకుడు అని మనం తెలుసుకున్నటువంటి మనము ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. వారందరూ కూడా మార్పు పొందాలని, వారు వారి జీవితాలలో రక్షణ పొందాలని, వారు కూడా ఇటువంటి విమోచన జ్ఞానమును దేవుడు అనుగ్రహించాలని, వారి యొక్క కన్నులు తెరవబడాలని మనమందరము కూడా ఆయన యొక్క పాదముల చెంత మారు మనసు పొందని ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలండి. మరి యోబు గారు తన స్నేహితుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఇతరుల క్షేమము కొరకు మనము ప్రార్థన చేస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా గనక మనము చేస్తే ఆయన తన యొక్క దూతలను పంపిస్తాడండి. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరుస్తాను, గొప్ప చేస్తాను, అతనికి కలిగినటువంటి భయాలన్నింటిలో నుంచి కూడా నేను తప్పిస్తానని దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు. మరి ఇశ్రాయేలులకు దేవుడు కాపుదలుగా ఉండి నడిపించలేదా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడుండి వారిని నడిపించాడండి. కాబట్టి మనము కూడా ఆయనతో గడుపుతూ, ప్రార్థిస్తూ, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టానుసారంగా నడిస్తే మనకి ముందుగా ఆయన తన యొక్క దూతలను కాపుదలుగా ఉంచుతాడండి. అప్పుడు ఏ అపవాద క్రియలు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేవు. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ, ఆయన ఉద్దేశాల ప్రకారంగా జీవిస్తూ, మరి ఆశీర్వాదాలను దేవుని
దేవుని యొక్క క్రియలను పొందుకునే వారంగా ఉండాలి. మరి దానియేలు తన జీవితాంతము కూడా ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా జీవించాడు కాబట్టే కదా సింహాల బోనులోకి దానియేలు వెళ్ళినా కూడా ఆ సింహాలు దానియేలుని ఏమి కూడా చేయలేకపోయాయి. ఎందుకని? ఎవరు కాపుదలగా ఉన్నారు? దేవాతి దేవుడు తన యొక్క దూతలను కాపుదలగా ఉంచాడండి. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినా సరే మరి వారికి ఏమీ కాలేదంటే ఎవరు రక్షించారు? వారిని ఎవరిని కాపాడారు? ఆయనే కదా. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే ఆయన ఇష్టానుసారంగా ఆయనకి నచ్చిన రీతిలో భక్తి చేస్తూ ఆయనతో ఎప్పుడైతే మనము సహవాసాన్ని కలిగి జీవిస్తామో, ప్రార్థనలో ఎదుగుతామో, దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉంటామో, ప్రతి ఒక్క మరి ఎదురవుతున్న సమస్యల్లో నుంచి, శోధనలో నుంచే కానీ, అపాయాల్లో నుంచే కానీ ఆయనే మనల్ని తప్పించి విడిపించి గొప్ప చేస్తాడు. మనం దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి ఉండకుండా, ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మరి అన్ని ఆశీర్వాదాలు వస్తాయంటే లేదు కదండి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, వారి ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలంటే వారు చదవాలి. చదవటం మాత్రమే కాదు, చదివింది కరెక్ట్గా ఆ ఎగ్జామ్ పేపర్లో ప్రజెంటేషన్ ఇస్తేనే వాళ్ళు రాసిన దానికి, చదివిన దానికి వారు ప్రతిఫలం పొందుకుంటారు కదా. అలాగే మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ, నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో గడిపే వారంగా, ఆయన పాదముల చెంత ప్రార్థన చేస్తూ ఒక సహవాసాన్ని కలిగి ఉండేవారంగా ఉన్నాం. కనుక ఇక నుంచి మనం అలాగ చేసి దేవుని కృపలను, దీవెనలను పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములై. అవును తండ్రి, నీ యందు భయభక్తులు గలవారి చుట్టూ మీ దూతలను కాపుదల ఉంచి నడిపించే దేవుడవయ్యా, మాకు ముందుగా మీ దూతలను ఉంచుతానని సెలవిస్తున్న మా గొప్ప దేవా, నీ యొక్క వాగ్దానమును చేత పట్టుకుని ప్రార్థించే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు మీరు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను జరిగించండి. కుటుంబాల్లో ఎదురవుతున్న ప్రతి ఒక్క శోధన, శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమలు అన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల, జయమును, సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిలో నుంచి విజయమును మీరు దయచేయండి. వారి చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలున్నారయ్యా, మంచి జ్ఞానములతో, తెలివితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డలకి నా తండ్రి వారి జీవితాలలో మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. మార్పు లేని వారికి మార్పు, రక్షణ, విడుదల మీరు అనుగ్రహించండి. చేస్తున్న వ్యాపారములను దీవించండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారి జీవితాలలో నూతన కార్యము జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా, వారి జీవితాల్లో గొప్ప మేలులను, ఆశీర్వాద క్రియలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రార్థనను, ప్రతి ఒక్క విజ్ఞాపనను మీ చేతులకు అప్పగిస్తుండగా బిడ్డల జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను, దీవెనలను జరిగించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.